ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజాలను కేసుకొని బయలుదేరు. ఏందయ్యా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, 10 ఏళ్ళు మీరే పచ్చగున్నారు, పండిందంతా మీరే మేసిండ్రు, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా? మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? ఇయాలటి కూడా కొత్తకోట దగ్గరనో, దేవరకద్ర దగ్గరనో, పెద్దమందడి దగ్గరనో జంటలుగా మేస్త్రీల దగ్గర, గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఎన్నడైనా మా వలసలు, మా కష్టాలు, మా తట్ట పని, మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా, మా రక్తం దార బొయ్యకుండా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్లు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డిఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు చేసి పడావు పెట్టే 10 ఏళ్లు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు కుక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్ లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు, వరంగల్, కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణా నది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద, పడావు పడ్డ పాలమూరు మీద, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్లా, ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మత్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరందరు కలిసి మేఘారెడ్డి, నన్ను, మల్లు రవిని, బట్టి విక్రమార్క గారిని, మధుసూదన్ రెడ్డిని, రాజేష్ను
శంకర్ ను ఆశీర్వదించి 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు. ఇది న్యాయమా? ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్లు మీరే కదా దోసుకున్నది, 10 ఏళ్లు పాలించింది మీరే కదా, 10 ఏళ్లు ఏలుకున్నది మీరే, దోసుకున్నది మీరే, 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించింది మీరే. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాక మేము చదువుకోలేదా? మీలాక మాకు తెలివితేటలు లేవా? మీలాక మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖర్ రావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. మా సోదరుల సంగతి, మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు హరికథలు చెప్పి నమ్మించవచ్చు అని. ఈ హరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు. చాలా మందిని చూసినాం. నల్లమలకు రా, ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో. నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు. పౌరుషానికి, పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు అని నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ, నువ్వు మర్చిపోకు. ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ. మా మహేంద్రనాథ్ నీతికి, నిజాయితీకి మరుపేరైన ప్రపంచంలోనే నీతిమంతుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు. ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది, గచ్చ గట్టించింది. ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖర్ రావు. మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు. ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు. మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్ముతారేమో నాకు తెలియదు కానీ